నా ఒపీనియన్లో పాకిస్తాన్ వాడు పొద్దున్న లేసి గోధుమ పిండికే దిక్కు లేదు, కరెంటే లేదు వాళ్ళ దగ్గర, గ్యాస్ పొయ్యే లేదు వాళ్ళ దగ్గర. అట్లాంటిది గోధుమ పిండి ఇస్తున్నాడంటేనే లైన్లో పోయి కొట్టుకొని తన్నుకొని తింటున్నారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు ఉగ్రదాడి చేశారు అని అంటే వాళ్ళ వెనక బలం ఉండే ఉంటుంది. ఆ బలం ఎవరు అన్నది వాళ్ళన్నా చెప్పాలి, లేకపోతే మెల్లగా నిదానంగానైనా తెలిసిపోతుంది మనకి. అంటే ఎందుకు నరేంద్ర మోడీనే టార్గెట్గా ఉగ్రదాడులు జరుగుతూ ఉన్నాయి? ఎందుకంటే గతంలో కూడా ఇట్లాంటి ఒక దాడి జరిగినప్పుడు కూడా నరేంద్ర మోడీ పేరు వినపడినప్పుడు కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గురించే ఆ దాడి జరిగినట్టుగా, మరి ఇప్పుడు జరిగిన దాడి కూడా ప్రధానంగా కనపడతా ఉంది. మీ నరేంద్ర మోడీకి చెప్పండి అనేదాన్ని మీరేం చెప్పదలుచుకున్నారు? మన భారతదేశము ఇప్పుడు కాదు, కొన్ని యుగాల ముందు కూడా విశ్వగురు, అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా నాగరికత ఏంటి, సివిలైజేషన్ అంటే ఏంటి, బ్రతుకు తెరువు అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంది, ప్రకాశం అంటే ఏంది అని నేర్పించింది మన భారతదేశం. వేదాలు, పండితులు ప్రతి ఒక్కరు కూడా మన భారతదేశంలోనే పుట్టింది.